అన్న నమస్తేనే. నమస్తే. ముంగళ్ళ బాలేష్ కుర్మ. ఇక్కడ ఏ ఏరియా అనేది మల్కాజ్గిరి వస్తుందా? మల్కాజ్గిరి పార్లమెంట్ కింద ఇది మేడ్చల్ గ్రామం అమ్మ. మేడ్చల్ గ్రామం టౌన్. ఓకే అన్నప్పుడు ఎట్లా ఉందన్న ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి రాగిడి మన సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి లక్ష్మారెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఈ 13 తారీఖు ఎన్నికలు ఉన్నాయి. ఎట్లా ఉంది ప్రజలలో, ఎట్లా ఉంది స్పందన? అసలు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో, లోక్సభ కాన్స్టిట్యున్సీలో అసలు పోటీ అనేదే లేదు. ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ చేతులు ఎత్తేసే పరిస్థితి వచ్చింది. రాజేంద్రన్నకు వచ్చినటువంటి ఏదైతే ప్రజల్లో ఉన్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో అది మామూలు విశ్వాసం కాదు. ఈరోజు మహిళలు కూడా మేము సైతం, యువకులు కూడా మేము సైతం, రైతులు కూడా మేము సైతం, వ్యాపారస్తులు కూడా మేము సైతం రాజేంద్ర అన్న వెంటనే ఉంటామని చెప్పి అంటున్నారు. ఈ సభ ద్వారా దాని వేదిక ద్వారా మీకు అందరికి చెప్పదలుచుకున్నది ఒకటే, బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మీకు చెప్పేది ఒకటే, మీరు అవినీతిమయమైన పార్టీలో ఉన్నారు. వారి వెంట ఉంటే మీకు కూడా నూకలు చెల్లుతాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఇంకొక 2 నెలల్లో చెంచల్గూడ జైల్లో ఒకరు, చెర్లపల్లి జైల్లో ఒకరు, ఆల్రెడీ ఒకరు తిహార్ జైల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు వెంట పోయి వాళ్ళకి బూట్లు నాకుతారా, టిఫిన్లు మోస్తారా మాకు సంబంధం లేదు. రేపు ఇంకొక సంవత్సరంలో బెయిల్ పైన ఉన్న రేవంత్ రెడ్డి కూడా తిహార్ జైలుకు పోయే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుస్తారనే సంస్కృతి ఇప్పుడు కాదు, గత 25 ఏళ్ళ నుంచి కూడా అదే సంస్కృతి ఉంది. మన తెలంగాణలో కూడా అదే చేస్తారు. ఒక సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుతారు. ప్రజలకు వాళ్ళ మీద ఉన్న విశ్వాసం ఎప్పుడో తొలగిపోయింది. అత్యంత చిన్న సమయంలో విశ్వాసం కోల్పోయిన పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కేవలం 3 నెలల్లో ప్రజలు వాళ్ళని తిరస్కరించడం జరిగినది. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చేస్తారా? లేదండి, తప్పది. మీరంతా చెప్పేది తప్పది. మనమేం గులగొట్టని అవసరం లేదు. వాళ్ళ వాళ్ళే చూసుకుంటారు. ఎందుకంటే మనమేం అవసరం లేదు. వాళ్ళ దాంట్లో సీనియర్లే వాళ్ళ గొంతు వాళ్ళ గోతులు వాళ్ళే తోకున్నారు. కేవలం ఈ ఎలక్షన్ కోసమే ఆగిర్రు. తర్వాత ఓ దగ్గరికి రాజగోపాల్ రెడ్డి, ఓ దగ్గరికి శ్రీనివాస్ రెడ్డి, ఓ దగ్గరికి ఇంకొక సీనియర్ వెళ్తాడు. రేవంత్ రెడ్డి కుంప ముంచేది ఖాయం. వచ్చే జూన్ కల్లా మన కొత్త ముఖ్యమంత్రిని కూడా చూస్తామని కూడా ఈ సభా దగ్గర తెలియజేస్తున్నాం. ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు ఈటల రాజేందర్? మెజారిటీ అంటే అసలు అవతల పోటే లేదమ్మా, క్లియర్గా చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళు చేతులు ఎత్తేసిర్రు. మీకు ఎక్కడైనా ప్రచారం కనిపిస్తుందో మీకు తెలియాలి. మేం చెప్పడం మాత్రం వాళ్ళు చేతులు ఎత్తేసిర్రు. వాళ్ళు ప్రచారం చేసే పరిస్థితి లేదు. కార్యకర్తలని వాళ్ళు విస్మరిస్తున్నారు. కార్యకర్తలను విస్మరించిన ఏ పార్టీ కూడా మునగక తప్పదు. కేవలం బీఆర్ఎస్ పార్టీ మునిగింది ఈరోజు అంటే కార్యకర్తలు అనేటువంటి విస్మరించిర్రు. ఉద్యమకారులు అనేటువంటి తొక్కిపెట్టిర్రు. కాబట్టి రాచరికం పాలన, దొరల పరిపాలన, గడీల పరిపాలన చేసి కొనసాగించారు. కాబట్టి కేసీఆర్ని ఇలా ఇంటికి తోలిర్రు, కవితని జైలుకు తోలిర్రు, కేటీఆర్ని కూడా రేపు చెంచల్ కూడా జైలుకు తోలుతారని చెప్పి కూడా ఈ సభావిక వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉన్నది తెలంగాణలో? రేవంత్ రెడ్డి గారి పాలన మీరు చూసినట్టయితే ఇప్పుడు మొన్న ఒక వేదిక మీద చెప్తున్నాడు ఆయన చేసిందంట చాలా బాగుందంట. మోడీ గారు గత 10 ఏళ్ళల్లో ఇచ్చింది గాడిది గుడ్డ అంట. సరే, గుడ్డు కూడా పట్టుకొని తిరుగుతున్నాడు. సంతోషం. ఆయన విజ్ఞతకే వదిలేద్దాం. ఒక ప్రధానిని పట్టుకుని అలా అనడం అనేది వారి విజ్ఞతకే వదిలేద్దాం. మరి మేము ఈ వేదిక ద్వారా యువకులుగా, మేడ్చల్ పట్టణ ప్రజలుగా, మల్కాజ్గిరి ఓటర్లుగా, గతంలో మీరు ఎంపీ చేసినప్పుడు, గతంలో మీరు ఎంపీగా 5 ఏళ్ళు వెలుగబెట్టినప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి, ఎన్ని లక్షల రూపాయలు పెట్టి మీరు మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజలకి మీరు సేవలు అందించినారు మాకు సభా వేదిక ద్వారా తెలియజేయాలి. అప్పుడు మీరు తెలుస్తుంది. మీరు గాడిది గుడ్డు తెచ్చిరా, ఇంకేదైనా గుడ్డు తెచ్చిరా, ఇంకొక 3 నెలలు ఆగుర్రి, మీ సంగతి ఏంటో ప్రజలే తేల్చేస్తారని చెప్పి కూడా సభా వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఎంత మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు ఈటల రాజేందర్ గారు? ఖచ్చితంగా 5 లక్షల పైచిలకు మెజార్టీతో ఈటల రాజేందర్ గారు తిరుగులేని మెజార్టీతో గెలవబోతున్నారని సభ. అసలు పోటీ అనేదే లేదు. బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా గల్లంత అవుతాయి. కాంగ్రెస్ పార్టీకి జర చెప్పుకోదగ్గ ఓట్లు వస్తాయి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇచ్చి కౌన్సిలర్లని, సర్పంచ్లను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను, మాజీ ఎంపీటీసీలను, మాజీ వార్డు మెంబర్లను చేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ ద్వారా ఏమన్నా కొద్దో గొప్ప ఓట్లు వస్తే నమ్మకం ఉంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే లీడర్లను కొన్నంత మాత్రాన ఓట్లు రావు. ఈరోజు మోదీ గారి ప్రపంచం మామూలుగా లేదు. బీజేపీ మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమని రాష్ట్ర ప్రజలుగా, దేశ ప్రజలు నిరూపించే మెజారిటీ వస్తుంది. ఇదే తిరుగులేని మెజారిటీగా ఉంటుంది. రాజేంద్ర అన్న గారిని ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీగా మనం చూడబోతున్నాం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. చివరిగా మీరు మల్కాజ్గిరి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మల్కాజ్గిరి ప్రజలారా ఒకటి మాత్రం మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం. గతంలో చేసిన తప్పు, డిసెంబర్ 3 తారీఖు చేసిన తప్పు మనము
రేపు చేయొద్దు. వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, మేము 6 గ్యారెంటీల్లో వచ్చింది. 6 గ్యారెంటీల్లో మీరే ఆలోచన చేసుకోండి. 9 తారీఖు సంతకం పెడతా అని చెప్పిండు. 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. 2 లక్షల రుణమాఫీ ఎవరికైనా వచ్చిందా? 2500 రూపాయలు మహిళలకు ఇస్తానని ఎవరికైనా వచ్చిందా? కళ్యాణ లక్ష్మి చెక్ కేసీఆర్ ఇస్తలేడు సరిగా. నేను కళ్యాణ లక్ష్మితో పాటు 1 తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. చెల్లెమ్మలకి అమ్మలకి హామీ ఇచ్చిండు. ఎవరికైనా వచ్చిందని సభా వేదిక తెలియజేస్తున్నాం. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి 2500 రూపాయలు ఇస్తున్నాడు. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు. వాని మన్ను వాని మశానం ఏది అడ్డం వస్తా చెప్పిండు. వాడు ఒకటంటే ఒకటి 6 గ్యారెంటీలో ఒక్కటంటే ఒకటి కూడా వాడు అమలు చేయలేకపోయారు. కాబట్టి ప్రజల్లో వారు పూర్తి విశ్వాసం కోల్పోయినారు. వారికి ఓటేసే పరిస్థితి లేదు. అడిగే నైతిక హక్కు కూడా లేదని కూడా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క మల్కాజ్గిరి ప్రజలు కూడా మీరు ఒకసారి గర్వంగా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లలో ఒకటంటే ఒకటి చూపియండి. ఒక పావులా పైసా అంత అవినీతి చూపేయగలిగితే ఈరోజు మోడీ గారు క్లియర్గా ప్రతి సభ మీద వేదిక ద్వారా చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఉంటే బెయిలు లేకపోతే జైలు. ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా బెయిల్ పైనే బయట తిరుగుతున్నాడు. ఇంకొక సంవత్సరం అయితే ఆయన కేసు ముందుకు వస్తుంది, ఆయన జైలుకు పోయేది ఖాయం. కవిత గారు ఆల్రెడీ జైలు ఉన్నారు. కేటీఆర్ గారు రేపు జైలుకు పోతాడు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వారు కూడా జైలుకు పోతారు. ఉంటే బెయిలు లేకపోతే జైలు. కేవలం పాలలాగా స్వచ్ఛంగా ఉన్నారంటే అది బీజేపీ కార్యకర్తలు, వారిని నమ్ముకున్న లీడర్లు. మోదీ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశం ముందుకి నడుస్తుంది అనే వాదన ప్రతి ఒక్క ప్రజలు చెప్తున్నారండి. మేము పోయి ఓటాడుతున్నప్పుడు క్లియర్గా ప్రజలే చెప్తున్నారు. మేము ఈసారి మాత్రం మోదీ గారికి ఖచ్చితంగా ఓటేసి వారికి 400 పైచీలకు స్థానాలు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేంద్రంలో మోడీ, మల్కాజ్గిరిలో ఈటెల అంతేనా? దేర్ ఈజ్ నో ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ.